సౌండే నోరూరించేలా ఉంది. మరి ఎంతో రుచికరమైన ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఇప్పుడు కొబ్బరిని ఇలా తురుముకొని ప్యాన్ లో వేసుకొని కాస్త రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు మరియు దాల్చిన చెక్క మరికొన్ని మసాలాలని యాడ్ చేసుకొని, అలాగే సాజీరాని యాడ్ చేసుకొని కాస్త రోస్ట్ చేసుకొని చల్లార్చుకుందాం. ఈ మసాలాని బ్లెండర్ లో యాడ్ చేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ మరియు పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయలు పుదీనా మరియు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మసాలాలన్నిటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. అందులో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు మనం పట్టిన మసాలాని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందాం. అందులో కేజీన్నర మటన్ ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకొని బాగా కలుపుకొని విజిల్ తో పాటు మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మటన్ ముక్క ఇలా మెత్తగా జ్యూసీగా ఉడకాలి. ఇప్పుడు దాంట్లో కొత్తిమీర మరియు ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేయడమే. ఈ మసాలా వాసన చాలా బాగుంది. రైస్ లో ఈ మటన్ మసాలా కర్రీని యాడ్ చేసుకొని కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని అలా ఆనియన్స్ పెట్టుకొని ఒక్కొక్క ముక్క తగులుతుంటే వావ్! మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఇంటి రుచులు.